77వ గణతంత్ర వేడుకలను శాసనసభ మండలి సహా హైదరాబాద్లోని ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తొలుత గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ మండలిలో జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ భవన్లో జరిగిన సంబరాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొని జెండా వందనం చేశారు. టీపీసీసీ సేవాదల్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి పునరంకితమవుదామని ఈ సందర్భంగా ప్రతినబూనారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండా ఎగరవేశారు. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తాం భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని జెండా వందనం చేశారు.
దేశంలో రాజ్యాంగం మార్చాలనే కుట్రను ప్రజలందరూ తిప్పికొట్టాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం కోరారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంస్థ అధ్యక్షురాలు కవిత గణతంత్ర వేడుకల్లో పాల్గొని జెండా ఎగురవేశారు. జాగృతి కార్యవర్గ సభ్యులు ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ యువత పాల్గొని జెండా వందనం చేశారు. రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందరం కాపాడుకుందామని కవిత పిలుపునిచ్చారు.